ఏంట్రా వెళ్ళిన పని అయిందా? అయిపోయిందన్నా. అప్పుడే వేసేసారా? అంత ఈజీగా ఎలా వేసేసారా? వేసేసాం అంతే. సరే, నువ్వు సాంబా వాళ్ళ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కార్ షెడ్లోకి వెళ్ళు. అక్కడ మన కార్ రెడీగా ఉంది. అది తీసుకొని క్లబ్కి రా, సరేనా? సరేనా. ఇంకో విషయం, కారు డిక్కీలో ఓ బ్యాగ్ ఉంది, జాగ్రత్త. ఏంటి? సరేనా. అశోక్ చక్రవర్తి అంత మంచుడు కాదన్న. సాంబా చెప్పింది కరెక్ట్, అందుకే వాడిని చంపేమన్నాను. సాంబా చెప్పినట్టు డబ్బులు కూడా పంపించాడు. వచ్చేసాయి ఇప్పుడేనా? వస్తున్నా. బ్యాగ్ తీసుకొచ్చావా? నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అశోక్. ఆ బ్యాగ్లో చాలా డబ్బు ఉంది, అంతా నువ్వే తీసుకో. నన్నేం చేయొద్దు అశోక్. ఆలోచించి చెప్తాను, డిస్టర్బ్ చేయకు. బాగా ఆలోచించి చూశాను. నేను నన్ను చంపాలనుకున్న వాడిని క్షమించేంత మంచివాడిని అస్సలు కాదు. నువ్వు డబ్బులు ఇస్తానంటున్నావు కాబట్టి ఓ పని చేస్తాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే ప్రాణాలతో వదిలేస్తాను. అది ఎవరినో మీరే తేల్చుకోండి. నా ఆస్తిలో సగం నీ పెళ్ళం పిల్లలకు రాసిస్తాను. మా కులదైవంలాగా నువ్వే నన్ను కాపాడు మలేష్. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు చావాలి? నువ్వు చెప్పినట్టు చేస్తే వదిలేస్తాన్నావు కదన్నా. ఇప్పుడు అదే చెప్తున్నాను. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒకళ్ళు మాత్రమే ప్రాణాలతో ఉండాలి, లేదా నేనే మీ ఇద్దరిని చంపేస్తాను. ఈ లాక్ ఎలా రిలీజ్ చేయాలి? ఆ పైన టాప్లో ఉన్న వెనక్కి లాగి రైట్లో ఉన్న దాన్ని ముందుకు నెట్టాలి. థ్యాంక్స్. విండో క్లోజ్ చేసుకో. కిడ్నాప్లు, స్మగ్లింగ్, సెటిల్మెంట్లు ఇవే నేను చేసిన బిజినెస్లు. నరసింహ, సాంబశివ, నా తమ్ముడు కుమార్ ముగ్గురు నాతోనే ఉండేవారు. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఊరి బయట గొడౌన్లో పెద్ద మొత్తంలో ఉన్న యురేనియం ఒక షిప్లోకి ఎక్కించమని పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. సాంబా, నరసింహ ఉన్నారనే ధైర్యంతో నా తమ్ముడిని కూడా వాళ్లతో వెళ్ళమన్నాను. ఈ కాంట్రాక్ట్లో దురదృష్టవశాత్తు
ఆ సరుకుని పోలీసులు పట్టుకున్నారు. కానీ ఆ సరుకుకి ఓనర్స్ అయిన బాంబే వాళ్ళు సరుకు నా తమ్ముడే కాజేశాడని జైల్లోనే వాడిని చంపించేశారు. నిజమేమిటంటే ఈ బిజినెస్లో నా తమ్ముడు వాళ్ళకి అడ్డుగా ఉన్నాడని సాంబా నరసింహనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరుకంతా పట్టించారని నాకు ఈ మధ్య తెలిసింది. అది మాత్రమే కాదు, బాంబే వాళ్ళ పేరు చెప్పి గుట్టు చప్పుడు కాకుండా నా తమ్ముడిని చంపింది కూడా వీళ్లే. అందుకే వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళని లేపేయాలనుకున్నాను. నరసింహ సరుకుని పోలీసులకు పట్టించాను. అదే సరుకుని సాంబశివకి తక్కువ ధరకి అమ్మించాను. ఇద్దరి మధ్య గొడవలు పుట్టించాను. ఈ ఆటలో సంబంధమే లేకుండా బోన్లోకొచ్చింది నువ్వే. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు లేచా? నేను మీకు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. సాంబా ఇంకా బతికే ఉన్నాడు. అశోక్, ఒక విషయం నువ్వు బాగా అర్థం చేసుకో. నేను మొదలుపెట్టిన ఈ ఆటని తెలుసో తెలియకో నువ్వు ఆడడం మొదలుపెట్టావు. దానివల్ల నరసింహ చనిపోయాడు. ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఆటను నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు పోతావు. భయపెడుతున్నారా? నిజం చెప్తున్నాను. ముక్కు ముఖం తెలియని వాడిని నేనెందుకు కాపాడాలని ఆ రోజు నేను అనుకునుంటే ఈ రోజు నువ్వుండేవాడివి కాదు. నా రహస్యాలన్నీ నీకు చెప్తున్నాను అంటే నీకింకా అర్థం కాలేదా? నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటున్నాను. అందుకే ఆ రోజు హెచ్చరించాను, ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. కూర్చో. నాకు సాంబా చావాలి, సాంబాకి నువ్వు చావాలి. శత్రువు మిత్రులవుతారన్న ఫార్ములాతో నువ్వు సాంబాని చంపడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. మీరు నా ప్రాణాలు కాపాడారు, దానికి మీకు రుణపడి ఉంటాను. కానీ దానికోసం ఎవరిని చంపను. నేను సాంబాను క్షమించి వదిలేసిన వాడు నిన్ను చంపకుండా వదలడం. అందుకే సాంబాను నువ్వు చంపేసి నా కోసం చంపు. అలా చేస్తే మీరు నాకేం చేస్తారు? చేశాక కాదు, చెయ్యక ముందే చేస్తాను. నీ ఏరియాలో బార్ పెట్టడానికి లైసెన్స్ తీసుకొని నిన్ను దానికి ఓనర్ని చేస్తాను. నేను చెప్పిన వాడిని వెళ్ళి కలు, నీ పని చేసి పెడతాడు. హలో, నేను అంజనాని మాట్లాడుతున్నా. హాయ్ హల్యా, బాగున్నారా? సారీ అండి, కంటిన్యూస్ షూట్లో ఉండేసరికి హాస్పిటల్కి వచ్చి చూడలేకపోయాను. పర్వాలేదు, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసేసారు. ఇంకోటి, మీరు ఇచ్చిన చెక్ నేను డిపాజిట్ చేయలేదు. మీరు హాస్పిటల్ బిల్ కూడా కట్టారని తెలిసింది. ఎందుకు? చెక్ కొత్త బైక్ కొనడానికి ఉపయోగపడుతుందని హాస్పిటల్ బిల్ నేనే కట్టేశాను. ఆ చెక్ మీరు డిపాజిట్ చేసుకోండి. పర్లేదండి, మీరు అనుకుంటున్నట్టు నా బైక్ ఏమంత డ్యామేజ్ అవ్వలేదు. గోవిందన్న మాటలేమంత పట్టించుకోవద్దు. పర్వాలేదండి, నా వల్ల జరిగిన లాస్ అంతా నన్నే క్లియర్ చేయనివ్వండి. అయితే ఓ పని చేయండి, డబ్బేం వద్దు, ఓ మంచి భోజనం పెట్టించండి చాలు. డిన్నర్కి వెళ్దామా అని అడుగుతున్నాడు. వద్దు వద్దని హలో. చెప్పండి. హల్యా, హలో. మీ సైలెన్స్ని చూస్తుంటే మీరేదో భయపడుతున్నట్టున్నారు. పర్లేదు, లీవ్ ఇట్. లేదు, అదేం లేదు. షూటింగ్లో ఉన్నా కదా. ఆ, సరే వెళ్దాం. ఎప్పుడు ఎక్కడనేది మీరే డిసైడ్ చేసి చెప్పండి, వస్తాను. సరేనండి, బాయ్. బాయ్.